నమస్కారం ప్రజలారా. ఎవరో మనందరికీ తెలుసు, మనమే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. ఎందుకంటే మంచి ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే స్థాయిలోకి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నటువంటి మన రజనక్క ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి విందాం. ఆ తర్వాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, మరీ ముఖ్యంగా మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి వ్యక్తులకు అందరికీ మనం ఖచ్చితంగా వివరణ ఇద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. బా ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం విందాం. చెప్పుక నువ్వు చెప్పు. లడ్డు విషయంలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు. ఎవరు హింసను రాజేస్తారు? ఏంది కథ ఇది? ఎవరు తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది ఎవరు హయాంలో? ఎవడున్నాడు అప్పుడు? మన వైవి సుబ్బారెడ్డి, మన ధర్మారెడ్డి, మన బొమ్మన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏ విధంగా కల్తీలు జరిగినాయి తిరుమలలో? ఎవరు హింసను రాజేస్తా ఉండేది? ఎవరు హింసను రాజేస్తా ఉంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తెగ నరికినారు. ఎందుకని? దీనికి చెప్పు సమాధానము. ఈరోజు ఏదో మనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక పేపర్ ఇచ్చినారు, మన బతుకులకి ప్రెస్ మీట్లు పెట్టి అది చదవటమే తప్ప అంత విషయ పరిజ్ఞానము మన దగ్గర ఉండదు. సరే, మనం ఏదైనా మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేదామా అంటే అది ఉండదు మన బతుకి. ఎవడికి తెలియదు ఈ కథలో. ఈరోజు హింసను రాజేస్తా ఉన్నారంట. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నింది రాష్ట్రం? ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం మనల్ని అనుకుంటా ఉన్నారు? ఏనాడైనా సరే ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈరోజు ఈ గతి వచ్చిండేది కాదు కదా. ఈరోజు నిన్న పంపించారు, మాట్లాడమ్మా పోయేని. నువ్వు మాట్లాడుతున్నావు ఇక ఎవరికి తెలియనట్టుగా. చెప్పు, నువ్వేం చెప్తావు? శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. గత 3-4 శాంతి భద్రతల గురించి మనమే మాట్లాడుకోవాలా. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయి, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మీద ఎటువంటి, ఎందుకు చెప్తావులే ఈ బాధలు, ఈ కథలు, ఈ వ్యవహారాలన్నీ కూడా. ఎన్ని కేసులు పెట్టించుంటావు మా రజనమ్మ? నువ్వు ఎన్ని కేసులు పెట్టించుంటావు? ఒకసారి ఆలోచన చేసుకో. శాంతి భద్రతల గురించి, పోలీసుల గురించి, అధికారులు వాడకం గురించి మనం మాట్లాడుకుంటే కానీ ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతారో అర్థం కాదు. చెప్పు. నువ్వు మంచి బాగా మీడియా ముందుకు వచ్చి కాఫీ గీపీ దాగి వచ్చి కూర్చొని ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేనండి నేను చదువుతానని. చదువు. ఏ విధంగా టీడీ గుండాలు బరితెగించి రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రులను అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారిని వారి ఇంటి పైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇది రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. జోగి రమేష్ ఎటువంటి భాష మాట్లాడినాడు, అదేవిధంగా అంబటి రాంబాబు ఎటువంటి భాష మాట్లాడినాడు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ విధమైనటువంటి బూతులతో మాట్లాడినాడు, సభ్య సమాజం కూడా తల దించుకునే విధంగా చేసినాడా వ్యాఖ్యల్ని. నువ్వు మాట్లాడు. నువ్వు నీ 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 మనస్సాక్షిగా నువ్వు చెప్పు. ఇది అంబటి రాంబాబు చేసింది తప్ప కాదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పట్టాభి అనేటువంటి వ్యక్తి ఒక ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని ఒక పదం వాడినాడు, బోసడికే అని అన్నదానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆర్గనైజ్డ్గా పోయి ఏ విధంగా దాడి చేసినారు. మరి వాళ్ళ నాయకుడిని మనం అన్నాం, ఈరోజు మన కోపల మీదకి వచ్చినారు. మన జగన్ అన్నప్పుడు మనం పార్టీ ఆఫీస్ మీదకి పోయినాం కదా. నేను అనేది జగన్ కాదు సజ్జలను అన్నాడు అని చెప్పినాడు పట్టాభి. అయినా కూడా పోయి ఏ విధంగా దాడులు చేసినావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద. ఆ రోజు ఆర్గనైజ్డ్ కనపడలా నీకు? ఆ రోజు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయినావు? పట్టాభి ఇంటి మీద దాడి చేశారు కదా, ఆ రోజు దేనికి చెప్పలేకపోయినావు? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఇది తప్పురా, ఇది తప్పని చెప్పాలి కదా నువ్వు. చట్టాలు కూడా ఆయన చెప్పాలి కదా. వాళ్ళ నాయకుడిని అవమానించినాం మనం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పోయి అంబటి రాంబాబుకు ఏం చేయాలో చేసి వచ్చినారు. మరి ఇక నువ్వేదో అంబటి రాంబాబు నేను భయపడను, నేను చించుతాను, నేను పొడుస్తాను అన్నాడు. మరి ఎట్ట వినాడో తెలీదు. మరి హైట్గా ఉంటే కనపడి ఉండేమో, పొట్టిగా ఉండి కనపడలా. ఎందుకు అవలే కొత్తలన్నీ కూసేది? జరిగింది కాదు, ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా అదే నేను చెప్తాను. గురి చేసేటువంటి దాడిలా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా సీన్ లోకి వచ్చి మేమే దాడులకు దిగబడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. దాడులు అని అల్లదా? మేము మళ్ళీ కూడా వచ్చామంటుందామా? అర్థం కాల. మేము అంబటి రాంబాబు వ్యాఖ్యలు కన్నా ఇదే విధంగా ఉంటే మళ్ళీ వస్తాం, మేమేం భయపడం.
మా నాయకుడిని అంటారా? మా నాయకుడిని అంటే మేము ఖచ్చితంగా వచ్చి తీరతాం. మీరు మార్చుకోకపోతే, మీ మాట తీరు మార్చుకోకపోతే మళ్ళీ కూడా వస్తామంటుంది. ఏం రాలేదనలేదా? మళ్ళీ కూడా వస్తాం, బరాబర్ వస్తాం అంటుందావా. ఇంకేం చెప్తావు దానికి? మనం నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మనకి గతి ఎందుకు వస్తుంది? గతంలో మనం చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈరోజు మనం అధికారంలో లేం, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తరువాత కూడా ఎందుకంత బలుపు మాటలు? ఏం అవసరము? రాజకీయంగా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, అది ఒక ఎత్తు అయితే, మరి ఈ విధంగా మనం ఏదో సాధించాలా, ఏదో చేయాలని చెప్పి చేసేటువంటి వ్యాఖ్యలకు మరి జగనన్న కాలంలో ఆనందం చూడాలని చెప్పేటి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ నాయకుడికి అభిమానులు ఉంటారు కదా. ఆయన ఒక మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని మనం అటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా ఉంటుంది పనితీరు? వాళ్ళ పనితీరు మనమైతే ఇంకా కథం, మనదైతే వేరేగా ఉండేది, తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఆడికి వచ్చేది ఏదో అట్టా ఇట్టా అని పోయినట్టున్నారు. మనమైతే ఏం పేరురా, ఏదో రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద ఏ విధంగా దాడి చేసినారు? మరి పొంగనూరుకు సంబంధించి ఆయన ఉన్నారు కదా, మన రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి, వాళ్ళ అనుచరులు, వాళ్ళ గోండాలు, వాళ్ళ పాలేరులు, వాళ్ళ చెంచాగాళ్ళు ఏ విధంగా రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద దాడి చేసినారు? ఏ విధంగా ఆయన కార్లను ధ్వంసం చేసినారు? ఏ విధంగా ఆయన సంబంధించి ఆయన అనుచరులను ఎటువంటి ఇబ్బందులు పెట్టినారు? ఎన్ని కేసులు పెట్టినారు బోడే రామచంద్ర యాదవ్ గారి మీద? ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రినేమి ఇదిగా ఏమి అది ఇటువంటి భాష కూడా మాట్లాడాల కదా. కేవలం మీరు చెప్పినటువంటి హామీలు మీరు ఏమి చేసినారో ఏది కథ అని చెప్పి ప్రశ్నించిన దానికి రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద ఏ విధంగా దాడులకు తెగబడినారు? ఏ విధంగా వాళ్ళని ఏమి చేసినారు? ఆ రోజు అడిగిపోయినారు ప్రశ్నించిన దానికే. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని వీళ్ళని ప్రశ్నించిన దానికి వీళ్ళు భూములు ఆక్యుపై చేస్తున్నారు, భూములు కబ్జా చేస్తున్నారు, చెరువుల్ని కబ్జాలు పెడుతున్నారు, అక్రమ మైనింగ్లు చేస్తున్నారని ప్రశ్నించిన దానికి ఏ విధంగా ఆయన మీద దాడులకు పాల్పడినారు? ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు అది ఆర్గనైజ్డ్ కాదా అని అడుగుతా ఉన్నా నేను. పార్టీలు ఏవైనా కావచ్చు, అది ఆర్గనైజ్డే కదా. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను పోయి మనం ఆర్గనైజ్డ్గా మూకుమ్మడిగా దాడులు చేసినటువంటి మాట వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పమ్మా. మళ్ళీ మాట్లాడదాం ఏమన్నా ఉంటే చెప్పంగా. స్వయాన ఎమ్మెల్యేనే దీనిలోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము, ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూసాం. ఇప్పుడు కూడా ఇందాక చెప్తా ఉన్నారు, ఇంకా కూడా దాడి చేస్తామని, ఇంకా కూడా మళ్ళీ కొడతామని చెప్పి, మళ్ళీ ఆపమని చెప్పి, ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ దాడి చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడుతున్నారట. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను, ఇది ఇక్కడతో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తప్పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీరు ఒకసారి ఆలోచించండి. రేపనే రోజు పక్కన పెడదాం ఉండు. ఆడకల్లా మాధవి గారు ఏం మాట్లాడినారు? మీరు మళ్ళీ మాట్లాడితే, మీరు మళ్ళీ తప్పు మాట్లాడితే, మీరు మళ్ళీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మేము బరాబర్ వస్తాం, మళ్ళీ వస్తాం. మీరు ఇక ఇంతటితో ఈ వ్యాఖ్యలు ఇటువంటి ఆపండి అని. దాంట్లో తప్పే ఉండదు. నాకు అర్థం కాలప్ప. మీకు ఏమన్నా అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. చెప్పు కాంగ, నువ్వు చెప్పు. కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటది. ఏదో మాట్లాడుతుంది మళ్ళా ఏనండి మీరు కూడా బాగానండి. కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటది. రేప్ అనేది గుర్తు పెట్టుకొని మీరుంటే బాగుంటది అని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు కోరుతా ఉండండి. మళ్ళా ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో ఇందాం ప్రజలారా. ఓకే, మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటది. ఓకే, ఎమ్మెల్యేగా అయ్యారు పాపం. కాబట్టి తొలితిగా ఎమ్మెల్యే అయినారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు అంటుంది. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిందో మరి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వీళ్ళ మరిది గోపి, అదేవిధంగా వాళ్ళ మరిదేలే పాపం, వాళ్ళ హస్బెండ్తో మనకేం పని. కానీ వాళ్ళ మరిది స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో నుంచి పుట్టాడు. ఎందుకంటే చిలకలూరుపేటలో చేసినటువంటి లంగా అవినీతి బఫోన్ పనులన్నీ ఎవడికి తెలియనిట్టుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంట కల్లా. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిందో మరి.
మేము ఎన్నిసార్లు శాసనసభ్యురాలు అయిందో మరి ఏవో కథ అర్థం కావడంలే. ఈ అవులే మాటలు ఎవలే కూతలన్నీ ఎక్కడైనా మానేసి మనం చేసినటువంటి పని ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయండి, ఇంకా బాగుంటుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఒరే వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు, మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఇయ్యి మీరు ఎందుకు కూటమి ప్రభుత్వం చేయలేకనాది అని ప్రశ్నేయండి, బాగుంటుంది. మనం పెరిగి కట్ల కట్టింది ఏమీ లేదు, పోగా లేకపోగా ఇటువంటి బఫూన్ డెకాయిట్ మాటలు మాట్లాడి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దగ్గర ఎర్రి పుష్పాలు అవ్వటం తప్ప వేరేదేమీ లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన రజాక గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.